అమెరికా ఫస్ట్ అంటే అమెరికా అభివృద్ధే కాదు, ప్రపంచపు అభివృద్ధి, దాని గురించి నెగిటివ్గా చూడొద్దు అంటోంది తులసి గబార్డ్. అమెరికాయే ముందు అంటున్న మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాన్ని అపార్థం చేసుకోవద్దంటూ ఆవిడ కోరుకొచ్చారు. ఇండియా ఫస్ట్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, న్యూజిలాండ్ ఫస్ట్ అంటూ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ ఎలా పనిచేస్తున్నారో ఇది కూడా అంతేనని చెప్పారు. అమెరికా మాత్రం ఎదగాలనేది మా ఉద్దేశం కాదు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఏదైతే ఢిల్లీ వేదికగా జరుగుతున్న 10వ రైసీనా డైలాగ్లో మంగళవారం ఆయన చేసిన ప్రసంగం ఇది. ట్రంప్ విధానాలను కొందరు తప్పుగా ఊహించుకుంటున్నారు. ఇతర దేశాలతో సంబంధాలకు ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోకుండా ఘర్షణలు పెంచుకోవాలని ఆయన చూస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఆయన ఒంటరివాది అనుకోవద్దు. ఆయన ఎల్లప్పుడూ శాంతిని కాంక్షిస్తూ ఐక్యత సాధించాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి. ఆయనలా మోడీ కూడా శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఉత్తమ సేవలు అందించాలని నేతలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు అంటూ గబార్డ్ చెప్పుకొచ్చారు. అదే సందులో భారత్కి ఆమె అంటే భారత మూలాలు ఉన్న అమ్మాయి కదా, భారత్కి వస్తే ఇంట్లో ఉన్నట్టే ఉందంటూ నమస్తే జై శ్రీకృష్ణ అంటూ గబార్డ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జాతి మతం ఏదైనా మనం అంతా అనుసంధానమే ఉన్నామనేది ఇది గుర్తు చేస్తున్నారు. భారత్కి వస్తే తనకి ఇంట్లో ఉన్నట్టే ఉంటుందంటూ గబార్డ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.